హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజు మొత్తం కుట్టిన తర్వాత మనకు లాస్ట్ ఫిట్టింగ్ ఉంటుంది కదండి, బాడీ ఫిట్టింగ్. అది ఎలా వేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. మనం ఎంత నీట్గా బ్లౌజ్ కుట్టినా కూడా ఈ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాకపోతే కనుక బ్లౌజ్ మొత్తం పాడైపోతుందండి. కస్టమర్కి అస్సలు నచ్చదనమాట. ఒకవేళ మీ బ్లౌజ్ మీరు కుట్టుకునే వాళ్ళైనా కూడా మీ బ్లౌజ్ మీరు వేసుకున్నా కూడా ఈ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా లేకపోతే కనుక సరైన కొలతలతోటి మనకు బ్లౌజ్ వేసుకోవడానికి ఉండదన్నమాట. భుజాలు జారిపోవడము, పట్టేసినట్టు కావడం, అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. అయితే ఇక్కడ షోల్డర్ మధ్యలో కుట్టుంది కదా, ఆ లైన్ ఉంది కదా, ఆ లైన్కి సమానంగా పెట్టుకోవాలన్నమాట హ్యాండ్స్ అనేవి. ఇప్పుడు చూసారు కదా, రివర్స్ తీసి చూపిస్తే ఈజీగా మీకు కనిపిస్తుంది. ఈ కుట్టు దగ్గర నుంచి ఇట్లా లైన్గా ఈ విధంగా పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ రెండు సమానంగా ఇట్లా లూజ్ అనుకొని, ఈ లూజ్ అనేది ఫస్ట్ హ్యాండ్ లూజ్ అనేది ఫస్ట్ చూసుకోండి. హ్యాండ్ లూజ్ అనేది ఫస్ట్ చూసుకుంటే కనుక మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. కొలత అనేది ఎక్కడ కొంచెం టెన్షన్ కూడా లేకుండా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ హ్యాండ్ దగ్గరనే కొంచెం లూజ్ అయినా చంకలో మాత్రం కరెక్ట్గా వేయాలన్నమాట. చంకలో ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోండి. హ్యాండ్ లూజ్ అంటే పర్వాలేదు, కొంతమంది అడ్జస్ట్ అవుతారు, కొంతమంది ఒక కుట్టు వేయించుకొని పోతారు. కానీ చంకలో మాత్రం అస్సలు లూజ్ కానియొద్దు. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మన సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, కొలత అనేది ఈ విధంగా చూసుకోండి. ఈ విధంగా ఇట్లా పట్టేసుకొని కొలత అనేది చూసుకోండి. ఇలా పెట్టి చూసుకొని అది ఎంత ఉందో అంత మార్కింగ్ అయినా పెట్టుకోండి మీకు ఇష్టం ఉంటే. లేదంటే ఇట్లా మిషన్ దగ్గరకైనా తెచ్చేసి కరెక్ట్గా పెట్టుకొని కూడా కుట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు అంత పర్ఫెక్ట్గా లేము, కొత్త వాళ్ళైతే మార్కర్ ఉంటుంది కదా మన దగ్గర, దాంతో మార్కింగ్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఇట్లా కొంచెం ఇట్లా క్రాసే పెట్టండి. క్రాస్ పెట్టేసి ఈ విధంగా ఒక డబల్ కుట్ అనేది వేయండి. డబల్ కుట్ అనేది వేస్తే గట్టిగా ఉంటుందన్నమాట. స్ట్రైట్గా ఎప్పుడు పెట్టొద్దు, హ్యాండ్ దగ్గర కుట్టు కొంచెం క్రాసే పెట్టాలన్నమాట. ఆ తర్వాత చూస్తున్నారు కదా మీరు వీడియోలో, ఈ విధంగా పట్టేసుకొని హ్యాండ్ సైజ్ బ్లౌజు చంకలో కొలవడానికి అనమాట. ఈ విధంగా పట్టేసుకొని ఈ మనం కుట్టే బ్లౌజ్ ఉంది కదా, అది ఈ విధంగా చేతితోటి ఇట్లా అనుకోండి, మొత్తం మంచిగా లేవల్గా ఇట్లా అనుకున్న తర్వాత ఇలా అనుకోవాలన్నమాట. లెవెల్గా అనుకొని ఇట్లా కొంచెం పైకి ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట చంకలో కుట్టడానికి. ఈ విధంగా పెట్టేసుకొని మొత్తం ఫస్ట్ సర్వ్ చేసుకోవాలన్నమాట. మనం ఫాస్ట్గా కుట్టే కంటే ముందు మనం ఇట్లా నీట్గా సర్వ్ చేసుకొని ఇట్లా కుట్టాలన్నమాట. లేకపోతే మొత్తం ఫిట్టింగ్ మొత్తం పాడైపోతుంది అనమాట. ఫిట్టింగ్ పాడైపోతే బ్లౌజ్ పాడైపోయినట్టే కదా. ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా ఇట్లా పెట్టేసుకొని కొలుచుకొని ఈ విధంగా ఇట్లా ఇట్లా పరిచేసుకోండి. ఇట్లా పరిచేసుకొని చూసుకొని ఇక్కడ లాస్ట్కు మనకు సైజ్ బ్లౌజ్ ఉంది కదా, ఆ లాస్ట్ అది ఎంతవరకు వచ్చిందో అంతవరకు ఇట్లా మార్కింగ్ అనేది పెట్టుకోండి. మార్కర్ తీసుకొని మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇట్లా కొంచెం ఇట్లా క్రాస్ తిప్పుకోండి. ఇట్లా క్రాస్ తిప్పుకున్నట్లయితే మనకు, ఎందుకంటే చంకలోకి వెళ్ళే కొద్దీ మనకు చేతి లావు ఉంటుంది కదా, మనం స్ట్రైట్గా వేస్తే కుదరదనమాట. ఇట్లా కొంచెం క్రాస్ వేస్తేనే చంక దగ్గర అడ్జస్ట్ అవుతుంది. ఆ తర్వాత మనకు కింద నడుం దగ్గర ఉంటుంది కదా, నడుం దగ్గర చుట్టుకొలత అనేది కూడా ఈ విధంగా చూడాలన్నమాట. మనం ఇప్పుడు కాజలపట్టి సైడ్ కుడుతున్నాం కదా, సైజ్ బ్లౌజ్ కూడా కాజలపట్టి సైడ్దే తీసుకోవాలన్నమాట. ఈ విధంగా తీసుకొని ఇట్లా మార్కింగ్ అనేది పెట్టుకోండి. అది ఎంత ఉంటే అంత పెట్టేసుకోండి. ఒకవేళ కస్టమర్ ఏమైనా లూజ్ టైట్ కావాలంటే మీరు గుర్తుంచుకొని పెట్టుకోవచ్చు. కానీ నార్మల్గా అయితే వాళ్ళు ఏం చెప్పకపోతే మాత్రం అది ఎంత ఉంటే అంత ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ అనమాట. మనం ఫ్రంట్ సైడు కాజలపట్టి సైడ్ అయిపోయింది కదా, బ్యాక్ సైడ్ ఈ విధంగా 2 మడతలు వేయండి క్లాత్ని. ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే ఇట్లా 2 మడతలు వేసేసి ఆ ఫిట్టింగ్ కుట్టు ఉంది కదా, లాస్ట్ కుట్టు ఉంది కదా, ఆ కుట్టు దగ్గర మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. 3 కుట్లు వేసుకుంటామండి ఫిట్టింగ్కి మనము. అయితే మనకు ఫిట్టింగ్ దగ్గరికి వచ్చేది, బాడీ దగ్గరికి వచ్చేది అసలైన కుట్టు అనమాట. దాని పక్క నుంచి ఎక్స్ట్రా 2 కుట్లు వేసుకుంటాం కదా. ఇలా 2 మడతలు, ఇది కూడా 2 మడతలు ఇట్లా పెట్టేసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఆ ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, ఆ ఫస్ట్ కుట్టు ఎక్కడ ఉంటే అక్కడ మార్కింగ్ అనేది పెట్టుకోండి. అది కరెక్ట్ అనమాట ఫిట్టింగ్కి, అది కరెక్ట్ కుట్టు. తర్వాత దాని పక్కన ఒక 2 కుట్లు ఎక్స్ట్రా కోసం వేసుకుంటాము. 2 వైపులా పెట్టండి. ఇట్లా 2 వైపులా పెడితే సరిపోతుంది. ఒకసారి చూసుకుంటే ఇక 2 వైపులా పెట్టేసేయచ్చు అనమాట. అయితే మనకు ఇట్లా పెట్టినప్పుడు కొంచెం చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇట్లా వస్తుందన్నమాట కుట్టు అనేది.
కింద క్లాత్ అనేది కొంచెం బయటకు వస్తుంది. ఇట్లా ఏం పర్వాలేదు, ఎందుకంటే మనం సైజు కరెక్ట్గా పెట్టాలన్నమాట. రెండు సమానంగా పెట్టాలని ఏం లేదు గ్యారంటీ. ఇలా పెట్టేసుకొని ఇట్లా కుట్టేసుకోండి. కొంచెం క్రాస్ వస్తుంది ఈ విధంగా. నడుము దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం సన్నగా ఉంటుంది కదా, కొంచెం క్రాస్ వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇట్లా వీప్ పట్టి అనేది ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసేసి డబల్ కుట్ అనేది ఇట్లా వేసుకోండి. కుట్టు కొంచెం రఫ్ చేస్తే కుట్టు అనేది గట్టిగా ఉంటుందన్నమాట. ఇట్లా చేసేసుకోండి. చూసారు కదా కుట్టు అనేది ఎట్లా వచ్చిందో, ఈ విధంగా రావాలన్నమాట. ఎప్పుడైనా మనకు బాడీ ఫిట్టింగ్కి వేసే కుట్లు ఈ విధంగా రావాలి. ఈ విధంగా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. దాని పక్క నుంచి ఒక 2 కుట్లు అనేది ఇట్లా వేసేసుకోండి. ఒక పావు ఇంచు తేడాతోటి వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. మనం ఎప్పుడైనా లావ్ అయినప్పుడు విప్పుకోవచ్చు మళ్ళీ. ఈ విధంగా వేసేసుకోండి. ఒక పావు ఇంచు డిస్టెన్స్ తోటి ఒక 2 కుట్లు వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా లాస్ట్కు రబ్ చేయండి. స్టార్టింగ్లో లాస్ట్కు రబ్ చేయండి. రబ్ చేస్తే ఏంటంటే కుట్టు అనేది గట్టిగా ఉంటుందన్నమాట. ఎప్పటికీ ఊడిపోదు. ఇంకా మనం కావాలని మనం తీసినప్పుడు కూడా ఈజీగానే వచ్చేస్తుంది. ఈ విధంగా ఇలా కుట్టేసుకోండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ అనేది నీట్గా కట్ చేయండి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ అనేది చూసుకొని నీట్గా కట్ చేసేసుకోండి. ఎందుకంటే కొంచెం చూడడానికి నీట్గా ఉండాలి లుక్. ప్లస్ ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత ఎడ్జ్కు ఒక కుట్టు అనేది వేసుకుంటే ఏంటంటే మనకు జిగ్జాగ్ మిషన్లు ఉండవు కదండి ఇంట్లలో కుట్టే వాళ్ళకి. మనము లాస్ట్కు కుట్టు అనేది లేకుండా ఇట్లా కుట్టు పెట్టుకుంటే కనుక దారాలు పోగులు అనేవి పోకుండా కుచ్చుకపోకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇట్లా లాస్ట్కి ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఎడ్జ్ దగ్గర ఒక పావు ఇంచు ఖర్చు వదిలిపెట్టేసి వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా సైడ్ జాయింట్స్ అనేవి ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. అయితే ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచి మంచి పాయింట్స్ అర్థమవుతాయి అన్నమాట. ఒకవైపు వేసిన తర్వాత ఇంకొక వైపు కూడా నేను చూపిస్తాను ఇప్పుడు సైడ్ జాయింట్స్ అనేది ఎలా వేసుకోవాలనేది. ఈ విధంగా ఇటువైపు కూడా అదే విధంగా వేసుకోవాలన్నమాట. ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి కుట్టున్న దగ్గర నుంచి హ్యాండ్ ఫోల్డ్ చేసేసి ఫస్ట్ కరెక్ట్ మనం కొలత పెట్టుకోవాల్సింది హ్యాండ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకున్నామంటే కనుక చంక దగ్గర కరెక్ట్గానే వచ్చేస్తుంది. తర్వాత నడుము దగ్గర కూడా కరెక్ట్గానే వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా సైజ్ బ్లౌజ్ ఉంది కదా, ఆ సైజ్ బ్లౌజ్ అనేది కూడా ఇట్లా చూసుకోండి. ఇట్లా పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్ అనేది ఇట్లా పెట్టేసుకొని చూసుకోండి. ఎప్పుడైనా చెప్పాను కదా ఇందాక కుట్టినప్పుడే కొంచెం ఇట్లా క్రాస్గా పెట్టండి. క్రాస్గా పెట్టేసి స్టార్ట్ చేయండి. తర్వాత చంకలో కూడా ఈ విధంగా పెట్టేసేయండి. అయితే కొంతమంది ఏంటంటే డౌట్ అడుగుతూ ఉంటారు, షోల్డర్స్ జారిపోతున్నాయి ఏం చేయాలి అని చెప్పేసి. అయితే షోల్డర్స్ జారడానికి 2-3 రకాల కారణాలు ఉంటాయండి, ఒకటి కాదు. ఫైనల్ది మాత్రం ఇట్లా మనము చంకలో కనుక కొంచెం లూజ్ ఎక్కువ పెడితే కనుక కూడా షోల్డర్ జారిపోతుంది అనమాట. మొత్తం మనం కరెక్ట్గా కుట్టినా కూడా నెక్ దగ్గర అన్ని కొలతలు కరెక్ట్గా తీసుకొని కరెక్ట్గా కుట్టినా కూడా ఫైనల్గా ఇక్కడ కొంచెం లూజ్ ఎక్కువ పెట్టామనుకోండి, ఉన్నదానికంటే షోల్డర్ జారే ప్రమాదం ఉందన్నమాట. అదొక్కటి చూసుకోండి. ఇట్లా పెట్టేసి తర్వాత ఇటు తిప్పుకోండి. ఇటు తిప్పుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఇది ఉక్సుల పట్టి వైపు అనమాట. కిందక కాజల పట్టి వైపు వేసాం కదా కుట్టు, ఇప్పుడు ఇది ఉక్సుల పట్టి వైపు అనమాట. దానికే తీసుకోవాలి కొలత. ఈ విధంగా ఒకదానికి తీసుకున్నారనుకోండి బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం పాడైపోతుంది అనమాట. అట్లా కాకుండా దానికి కొలత తీసుకొని ఇట్లా మార్కింగ్ పెట్టుకొని నీట్గా కుట్టుకోవాలి. మనం కట్ చేసేటప్పుడు ఎంత మార్కింగ్ పెట్టుకున్నా కూడా మళ్ళీ కుట్టేటప్పుడు కూడా ఒకసారి కొలుచుకొని మార్కింగ్ పెట్టుకొని ఇట్లా కుట్టుకోవాలన్నమాట. ఈ వీప్ పట్టి అనేది ఇందాక ఆ పక్క కుట్టినట్టే లోపలికి మలిచేసి ఇట్లా లాస్ట్కి ఇట్లా రబ్ చేయండి డబల్ కుట్టు వచ్చేటట్టుగా. ఇలా మళ్ళీ దీనికి కూడా అంతే ఒక పావు ఇంచ్ డిస్టెన్స్ తోటి ఇంకొక 2 కుట్లు వేసుకుంటే మనకు కొంచెం లావ్ అయినా కూడా టైట్ అయినా లూజ్ అయినా విప్పుకోవడానికి వేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందన్నమాట. ఎప్పుడైనా ఖర్చు అనేది కొంచెం పెట్టండి, 2 ఇంచెస్ పెట్టండి. ఎందుకంటే మనకు కుట్టడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ వాళ్ళు అంతా ఖర్చు పెట్టి చీరలు తెచ్చుకున్నప్పుడు మళ్ళీ లావ్ అయిపోతే కనుక ప్రాబ్లం అవుతుంది కదా. అట్లా కాకుండా ఆడికాడికి పెట్టినాం అనుకోండి, లావ్ అయిపోతే మళ్ళీ ఆ బ్లౌజును వేసుకోలేరు వాళ్ళు. అట్లా కాకుండా కొంచెం ఖర్చు అనేది మనం కొంచెం ఒక 2 ఇంచెస్ ఖర్చు మంచిగా పెట్టినాం అనుకోండి, వాళ్ళు ఎంత లావ్ అయినా కూడా మళ్ళీ వాళ్ళకి ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇట్లా కుట్లు వేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందన్నమాట. లేకపోతే ఇంకా తిట్టుకుంటారు, మళ్ళీ ఖర్చు వదిలిపెట్టకపోతే ఈ క్లాత్ అంతా పాడైపోయింది,
టైలర్ మంచిగా కుట్టలేదు అని చెప్పేసి వాళ్ళు తిట్టుకుంటారు. అట్లా కాకుండా కొంచెం ఖర్చు అనేది మంచిగా వదిలిపెట్టుకోండి. వదిలిపెట్టుకుంటే కనుక ఎంత మనమైతే మామూలుగా ఒక 1.5 ఇంచు 1 ఇంచు వదులుతారు కంపల్సరీ ఎవరైనా. దానికి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్కువ వదులుకుంటే సరిపోతుంది కదా. ఇంకా కొంచెం లావైనా కూడా విప్పుకుంటారనమాట వాళ్ళు. అయితే మొత్తం బ్లౌజ్ కుట్టిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో మీరు ఫినిషింగ్ అనేది చూసుకోండి. ఇట్లా చూసుకుంటే మనకు సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, సైజ్ బ్లౌజ్ ఈ ఉక్సుల పట్టి దాన్ని ఉక్సుల పట్టి దగ్గర నుంచి దీన్ని ఉక్సుల పట్టి సమానంగా ఇట్లా పెట్టేసి చూసుకోండి. మనకు కుట్టు కొలత అనేది చూసుకోండి. ఇట్లా సమానంగా పెట్టేస్తే మనకు టోటల్గా సమానమైనా పర్వాలేదు, ఏ కుట్టు కా కుట్టు సమానమైనా పర్వాలేదు అనమాట. అట్లా చూసుకోండి. చూసుకొని వేసేసుకోండి. ఒకవేళ లూజ్ అయితే కనుక ఇంకొక కుట్టు వేసేసుకోండి, టైట్ అయితే కనుక ఒక కుట్టు ఇప్పేసుకోండి. చూసారు కదా చంకలో కూడా ప్లస్ గుర్తు ఎలా వచ్చిందో నాకు ఈ విధంగా రావాలన్నమాట. మనం కరెక్ట్ వేసామన్నమాట. ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఇట్లా ప్లస్ కుర్త్ అనేది కూడా కరెక్ట్గా వచ్చిందనమాట. ప్లస్ కుర్త్ అంటే ఏం లేదండి, మనం పట్టడాన్ని బట్టి ఉంటుందన్నమాట. బ్లౌజు ఖర్చులు పట్టడాన్ని బట్టి కొంత ఉంటుంది, ప్లస్ ఇక్కడ మనం సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు పట్టడాన్ని బట్టి కూడా కొంత ఉంటుందన్నమాట. అందులో పెద్ద అదేం లేదు. అది రాకపోతే కనుక బ్లౌజ్ ఫిట్టింగ్ సరిగ్గా రాదు అనడానికి కూడా ఏం లేదనమాట. చాలామంది యూట్యూబర్స్ భయపెడుతున్నారనమాట. ప్లస్ గుర్తు వస్తేనే కరెక్ట్గా వస్తుంది అన్నట్టు, కానీ ఏం కాదండి. ప్లస్ గుర్తు వచ్చినా రాకపోయినా కొంచెం అటు ఇటు అయినా కూడా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గానే ఉంటుంది. మనం కుట్టు వేసేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. సైడ్ జాయింట్స్ మనం సైజ్ చూసుకొని వేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. అంతేగాని ప్లస్ గుర్తు వస్తేనే కరెక్ట్గా వస్తుంది అన్నదానికి గ్యారంటీ ఏమీ లేదనమాట. అట్లా రాని బ్లౌజులు కూడా కుదిరిన బ్లౌజులు ఎన్నో ఉన్నాయి. పాడైపోయిన అది కరెక్ట్గా వచ్చినా కూడా పాడైన బ్లౌజులు కూడా ఎన్నో ఉంటాయన్నమాట. దానికి దీనికి సంబంధమే లేదు అసలు. ఈ విధంగా బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.